సంక్షేమ పథకాలను ఎస్సీ మైనారిటీ సంక్షేమ ఇవ్వాలి. ఎస్సీ అర్హులైన వారందరికీ ఎస్సీ లోన్లను ఇవ్వాలి. అర్హులైన వారందరికీ ఎస్సీ లోన్ ఇవ్వాలి. ఎస్సీ అర్హులైన వారందరికీ ఎస్సీ లోన్లను ఇవ్వాలి. అర్హులైన వారందరికీ ఎస్సీ లోన్ చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దళిత సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దళిత సంక్షేమ పథకాలను అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దళిత సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన దళిత సంక్షేమ పథకాలను హామీ ప్రకారం ఉద్ధరించాలి. దళిత సంక్షేమ పథకాలను అమలు చేయాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, జనాభా నిష్పత్తిలో నిధుల కేటాయింపులు, జనాభా నిష్పత్తిలో నిధుల కేటాయింపులు నశించాలి. ప్రభుత్వాల ఎస్సీల పట్ల నిర్లక్ష్య వైఖరి, ఎస్సీల పట్ల ఎన్డీఏ నిర్లక్ష్య వైఖరి, ఎస్సీల పట్ల ఎన్డీఏ నిర్లక్ష్య వైఖరి, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ సర్కార్, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ సర్కార్, సంక్షేమాన్ని విస్మరిస్తున్న ఎన్డీఏ సర్కార్. డౌన్ చంద్రబాబు నాయుడు సర్కార్. దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్. దగాకోరు చంద్రబాబు నాయుడు సర్కార్. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి విస్మరిస్తున్న చంద్రబాబు సర్కార్. ఎస్సీ ఎస్టీ లోన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్. ఎస్సీ కార్పొరేషన్ నిలువున పాతరేసిన చంద్రబాబు నాయుడు సర్కార్. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్న చంద్రబాబు సర్కార్. డౌన్ చంద్రబాబు నాయుడు సర్కార్. దళితుల చేతిలో ఉన్న భూములను సంపన్నులకు కట్టబెట్టాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్. డౌన్ చంద్రబాబు నాయుడు సర్కార్. సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ నోచుకొని అమలు చేయని కూటమి సర్కార్. కూటమి సర్కార్. దళితులకు సాగు భూములు వెంటనే, దళితులకు ఇళ్ల స్థలాలు వెంటనే, దళితులకు ఇళ్ల ఎస్సీ సంక్షేమ పథకాలను ఎన్నికల హామీ మేరకు పునరుద్ధరించాలి. ఎస్సీ సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 20 నెలలు అవుతున్న సంక్షేమ పథకాలను పునరుద్ధరించగలిగిన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి దళిత హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత పోరాట సమితి, వర్ధిల్లాలి DHPS. జిందాబాద్ 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 జిందాబాద్. హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలి దళిత హక్కుల పోరాట సమితి. అమలు చేయాలి దళిత సంక్షేమ పథకాలను వెంటనే. లోన్లను వెంటనే సంక్షేమ పథకాలను వెంటనే అరికట్టాలి. దళితులపై జరుగుతున్న దాడులను అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సంక్షేమ పథకాలను ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం సంక్షేమ రాష్ట్రంలో దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు యొక్క
నిర్లక్ష్యానికి నిరసనగా ఇవాళ దళితులపై జరుగుతున్నటువంటి దాడిని అరికట్టాలని, దళితులకు విద్య వైద్యంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భూమి ఇత్యాది అంశాలకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమమైనటువంటి పద్ధతిలో వినియోగించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమము ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తా ఉంది. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము అధికారంలోకి రాగానే ఎస్సీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని, ఎస్సీలకు అన్ని విధాలా ఆదుకునేటువంటి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, ఏకంగా బీసీ కార్పొరేషన్లు కులాల వారీగా విభజించి ఆ రంగాలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించేటటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీలు వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి కూడా పరిశీలన చేయనటువంటి దౌర్భాగ్య స్థితి. ఇది వరకే ఇచ్చినటువంటి ఎంఎస్ఎంఈల ద్వారా ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి బ్యాక్ అండ్ సబ్సిడీ నిధులు ఇప్పటికీ చెల్లించినటువంటి దౌర్భాగ్య స్థితి. మాట్లాడితే ఎస్సీల కోసం ఎంతో చేశామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇవాళ ఫ్రీ హోల్డ్ పేరుతో ఎస్సీలకు అక్కడక్కడ ఏదైనా వ్యక్తిగతంగా 2 ఎకరాల సాగు భూమి ఉంటే దాన్ని కూడా ఇవాళ సంపన్న వర్గాలకు ఆధిపత్య కులాలకు కట్టబెట్టడానికి ఫ్రీ హోల్డ్ చేస్తానని చెబుతా ఉన్నాడు. అసైన్మెంట్ పేరుతో ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ రిజర్వేషన్లనే శరమగీతం పాడేటువంటి పద్ధతిలో రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రంగాలలో ఎక్కడే కానీ రిజర్వేషన్లు అమలు కానటువంటి పరిస్థితి. ఇవాళ కడప లాంటి ప్రాంతాలలో డిక్సన్లో కావచ్చు, సెంచరీలో కావచ్చు, సిడి సాయి లాంటి ప్రైవేటు రంగాలలో ఎక్కడే కానీ రిజర్వేషన్లు అమలు కానటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాలు చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా ఇవాళ కుల వివక్షత వెంటాడేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది. దళితుల పైన దాడులు పెరుగుతా ఉన్నాయి. ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి రైట్ బాయ్స్ కు సంబంధించినటువంటి స్కీమ్ రద్దు చేయబడింది. ఈ చొప్పున లెక్కేసుకుంటా పోతే ఏ రంగం కూడా ఎస్సీలకు సంబంధించినటువంటి జనాభా నిష్పత్తిన వాళ్లకు రావాల్సినటువంటి హక్కులు అవకాశాలు కల్పించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యమే కాకుండా మెయిన్ సంపదను కొల్లగొట్టడానికి ఇస్కో కార్యాలలో ఆధిపత్య కులాలు, మైనింగ్ లీజులలో ఆధిపత్య కులాలు, వైన్స్ లీజులు లేకపోతే ఇత్యాది అంశాలలో ప్రతి రంగంలో కూడా ఆధిపత్య కులాలు సంపద అంతా కొల్లగొట్టి పేదల కడుపు కొట్టేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. అంతవరకు డిహెచ్బిఎస్ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.